విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. విద్యార్థులకు మద్దతుగా విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీకి నిరసనగా వివిధ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన విద్యాసంస్థల బంద్ శుక్రవారం విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు బంద్కు మద్దతుగా మూతపడ్డాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై బల ప్రయోగానికి దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం ఖండనీయమని పేర్కొన్నారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. బంద్ నేపథ్యంలో విద్యాసంస్థల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద విద్యార్థి సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శులు ఖమ్మంపాటి శంకర్, ఇందూరి సాగర్, అంజన్ కుమార్ యాదవ్, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి పవన్, ఎస్ఎఫ్ఐ నాయకులు మారుపాక కిరణ్, నవదీప్, ఆడిల్, యశ్వంత్, ఎన్ఎస్యుఐ నాయకులు హర్షవర్ధన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం విజ్ఞానాన్ని పంచాల్సింది పోయి అజ్ఞానాన్ని మొత్తం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ దాదాపు సంవత్సరం కాలంగా విద్యార్థులు 22 లక్షల మంది విద్యార్థులు కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఇవాళ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు పేపర్ లీకేజ్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా పైగా విద్యార్థులు మాకు న్యాయం చేయాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ మీద అత్యంత దుర్మార్గంగా ఢిల్లీ నగరపోటున విద్యార్థులపైన, యువకులపైన దాడి చేయడం అత్యంత సిగ్గుచేటు. కాబట్టి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నీట్ ఎగ్జామ్కు నష్టపోయినటువంటి విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలి. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 22 లక్షల మంది విద్యార్థులకు బీజేపీ ప్రభుత్వం తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యా సంస్థల బంద్ పూర్తిగా విజయవంతం అయింది. ఈరోజు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. తర్వాత ఈ దేశ ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. నీట్ విద్యార్థులు ఎవరైతే నష్టపోయారో, దాదాపు ఈ దేశంలో నీట్ పరీక్ష లీక్ అవ్వడం వల్ల 27 మంది ఆత్మహత్య చేసుకురు. తర్వాత 3 సార్లు నీట్ పేపర్ లీక్ అయింది, యూజీసీ పేపర్ లీక్ అయింది, టెట్ పేపర్ లీక్ అయింది. అంటే ఇది లీకుల ప్రభుత్వం. అందుకనే మేము వామపక్ష విద్యార్థి సంఘాలు, ఇతర సంఘాలందరూ కలిసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో జరిగిన పేపర్ లీక్ నిరసనగా ఈరోజు దేశంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు కలిపి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. పేపర్ లీకులు చేసుకుంటా విద్యార్థుల భవిష్యత్తులతో ఆటాడుకుంటున్న ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే ఎక్కడికక్కడ వారిపైన లాఠీ చార్జ్ చేసి, మా దగ్గర అధికార బలం ఉందిగా, పోలీసులు ఉన్నారు కానీ వారిపైన దాడులు చేసుకుంటా వాళ్ళని హింసిస్తున్నారు, జైల్లో వేస్తున్నారు. వారు ధర్నాలు చేయకుండా జీవోలు ఇచ్చి వాళ్ళని ప్రశ్నించే గొంతుకొని హరించే ప్రయత్నం చేస్తున్న మోడీ, కబడ్డారు మోడీ. విద్యార్థులతో పెట్టుకున్న ఎవడు కూడా పూర్తి స్థాయిలో కొనసాగలేదు. మేము ముందుగా చనిపోయిన విద్యార్థులు ఎక్స్రేస్ ఇవ్వాలి, వారికి ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సరైన న్యాయం చేయాలి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. నువ్వు వెంటనే రాజీనామా చేయాలని కోరుతుంటే మోడీ వాడిని సంకల పెట్టుకొని ఈరోజు తిరుగుతున్నాడు. పార్లమెంట్ ముందు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తుంటే వారిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతుకలు హరించడమేనా నీ విధానాలని? నేను మోడీని, ఫాసిస్ట్ మోడీని ప్రశ్నిస్తా ఉన్నా. ఏ మాత్రం సిగ్గుచేర ఉన్నా మోడీ, నువ్వు ధర్మేంద్ర ప్రధాని వెంటనే బర్తరఫ్ చేయాలి. నీకు అధికారం ఉన్నది కానీ నేను ప్రశ్నిస్తూ ఉన్నావు. చేయని ఎడల విద్యార్థులు అందరం కూడా రోడ్లకి ఇదే విధంగా జంతర్ మంతర్లో కాదు ఎక్కడైనా అని దేశవ్యాప్తంగా నిరసనలు చేసి నిన్ను గద్దె మీవే దించుతామని హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విషయం అందరూ కూడా తెలుసు, దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ వరుసగా గత సంవత్సరం వరుసగా నీట్ పేపర్ లీకేజ్ జరుగుతున్నా కూడా ప్రభుత్వం కనీసం కూడా కనువిప్పుగానే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదో వాళ్ళు హత్య చేస్తారు, ఆందోళన చేస్తారు, వదిలిపెడతారని చెప్పారు. కానీ సార్ విద్యార్థులంతా కూడా జనతా మందిరంగా గత కొన్ని రోజులు ఆందోళన చేస్తుంటే విద్యార్థుల పైన లాఠీలకు మొలలు పెట్టి కూడా అమ్మాయిలను చూడకుండా విషయరహితంగా కొట్టడం, పశువాయుపాలలో ప్రయోగించడం, వాటకాయలు ప్రయోగించడం అనేది సిగ్గుమాలిన చర్య. వెంటనే
ప్రభుత్వం దీనికి బాధ్యత వహిస్తూ దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలి. వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి సందర్భం చేస్తున్నారు. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు నీటి విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీక్ చేసి 22 లక్షల మంది విద్యార్థి జీవితాలతో చెలగాటమాడి 22 మంది విద్యార్థుల ప్రాణాన్ని తన పొట్టన పెట్టుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థి సంఘాలు సోనం వాక్చుక్ని, అదేవిధంగా ప్రజాతంత్రవాదుల మేధావులపైన బీజేపీ తన పైచార్జికాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థులపైన లాఠీ చార్జీ చేసి దమనకాండ ప్రయత్న పరిస్థితి ఉన్నది. ఈ లాఠీ చార్జీ నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో బంద్కు పిలిపించడం జరిగింది. ఈ యొక్క బంద్ నల్గొండ జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో నరేంద్ర మోడీలో కేబినెట్లో ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేస్తావా, లేకపోతే నరేంద్ర మోడీ కేబినెట్ని బర్తరఫ్ చేసుకుంటావో నరేంద్ర మోడీ తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా